24th డే ఆఫ్ బ్రేక్ఫాస్ట్ సిరీస్ నూడిల్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్. నేనైతే ఇక్కడ మాకు ఇలా కేజీ నూడిల్స్ అంటారండి వీటిని. సో ఇట్లా 4 క్యూబ్స్ అయితే వస్తాయి. ఇవి దొరకని వాళ్ళు హక్కా నూడిల్స్ అయినా తీసుకోవచ్చు. సో నేను వచ్చేసి ఇక్కడ 2 క్యూబ్స్ అయితే తీసుకుంటున్నాను. ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ కూడా వేసి బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనము క్రష్ చేసి పెట్టుకున్న నూడిల్స్ అందులో వేసేసుకోవాలి. సో మరీ పొడవుగా ఉంటే తినడానికి కూడా ఇబ్బంది అవుతుంది, మనము చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అందుకనే నేను కొంచెం క్రష్ చేసి వేసాను. ఇక్కడ నేను 4 పర్సన్స్కి 2.5 క్యూబ్స్ అయితే వేసానండి. సో మనం తినేదాన్ని బట్టి మనము ఇక్కడ నూడిల్స్ అనేవి తీసుకోవచ్చు. సో నూడిల్స్ బ్రేక్ఫాస్ట్ ఏంటండి, స్నాక్స్ అంటారేమో. మార్నింగ్ చేసుకుంటే బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ చేసుకుంటే స్నాక్స్ అండి, అంతే. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి నూడిల్స్ అయితే మెత్తగా ఉడికిపోయినాయి. ఇలా ఉడికిన నూడిల్స్ని ఒక చిల్లులున్న పాత్రలోకి తీసుకొని వడేసుకోవాలి. సో మేమైతే జెల్లీ అంటాము, మీ ఏరియాస్లో వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. సో ఇలా వడపోసుకున్న తర్వాత కొంచెం చల్లటి నీళ్ళు కూడా వేసుకోవాలి, లేదంటే అవి మెత్తగా ముద్దలా అయిపోతాయి. సో ఏంటంటే చల్లటి వాటర్ హీట్ తీసేస్తుంది కాబట్టి మళ్ళీ ఇంకా మెత్తగా అవ్వదు. నెక్స్ట్ ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్ అండ్ క్యాబేజ్. ఏంటంటే కొంచెం అన్హెల్దీ కాబట్టి మనం హెల్దీగా చేసుకోవడానికి కొంచెం వెజిటేబుల్ పీసెస్ అయితే ఎక్కువగా వేస్తున్నాను నేను. సో ఇవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మనకి ఇక్కడ క్యాబేజ్, క్యారెట్ అయితే వేగుతున్నాయి. ఇష్టం ఉన్న వాళ్ళు క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. సో మాకు కొంచెం క్యాప్సికమ్ తక్కువే, సో నేను క్యాప్సికమ్ అనేది ఇక్కడ యూజ్ చేయట్లేదు. మీకు ఇష్టం అనుకుంటే ఒకవేళ అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం హాఫ్ ఫ్రై అయితే సరిపోతుందండి, లేదు పచ్చిగా తినలేను అనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇందులో నెక్స్ట్ కారము అండ్ కొంచెం ఇది వచ్చేసి నూడిల్స్ మసాలా అవైలబుల్లో లేని వాళ్ళు పాస్తా మసాలా అయినా గరం మసాలా అయినా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ కూడా వేసి వీటికి మంచిగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. సో ఇదేంటంటే కొంచెం హై ఫ్లేమ్లోనే, కొంచెం కాదు పూర్తిగా హై ఫ్లేమ్లోనే ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర అయితే వేసుకొని కలుపుకుంటున్నాను. సో ఇదంతా మంచిగా మిక్స్ అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న నూడిల్స్ కూడా అందులో వేసుకొని ఈ మసాలా అంతా నూడిల్స్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. సో నేను ఓన్లీ టమాటో సాస్ ఒక్కటే యూజ్ చేస్తున్నాను, రిమైనింగ్ ఏ సాసెస్ కూడా యూజ్ చేయట్లేదండి, ఎందుకంటే కొంచెం హెల్తీ పర్పస్లో. సో అందుకని చెప్పేసి అది కూడా కొంచెమే వేస్తున్నాను, టమాటో సాస్ కూడా చాలా ఎక్కువనైతే వేయట్లేదు. సో ఇవి మనకి మంచిగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. మనకు నూడిల్స్ కూడా హాట్ అవ్వాలి, అంతవరకు మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇవి మంచిగా కలిసిన తర్వాత మనకి ఉప్పు, మసాలా, కారం సరిపోయిందా టేస్ట్ చూసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటే మనకి నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీలో నూడిల్స్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు తెలిసి చాలామందికి నూడిల్స్ అంటే చాలా ఆల్ టైమ్ ఫేవరెట్గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మన ఎమ్మీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నిమ్ము అండ్ ఆనియన్తో సర్వ్ చేసుకోండి.